తూర్పుగోదావరి జిల్లాలో పోలింగ్కు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. కాకినాడలో ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రం నుంచి మా ప్రతినిధి శివరాం మరిన్ని వివరాలు అందిస్తారు. ఏర్పాట్లు శరవేగంగా సాగుతా ఉన్నాయి. ఇక్కడ చూస్తా ఉన్నాం, సిబ్బంది అందరూ కూడా వచ్చి తమ ఎన్నికల సామగ్రిని తీసుకుని పోలింగ్ స్టేషన్స్ కు వెళ్తున్నటువంటి కార్యక్రమం చాలా విస్తృతంగా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇది కాకినాడ సిటీకి సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూషన్ కేంద్రం. ఇక్కడ ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి కాకినాడ ఆర్డీఓ రాజకుమార్ మనతో ఉన్నారు. మేడం, కాకినాడ సిటీకి సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూషన్ ఎంతవరకు వచ్చింది? కాకినాడ సిటీ నియోజకవర్గానికి సంబంధించి మనకి 217 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. వీటిని 17 సెక్టార్స్గా 20 రూట్స్గా డివైడ్ చేయడం జరిగింది. ప్రిసైడింగ్ ఆఫీసర్ అండ్ వాళ్ళ టీం ఎవరెవరు ఉన్నారో వారెవరు కూడా మన స్పెషల్ కౌంటర్ ఆర్ జనరల్ కౌంటర్లో నిలబడి మెటీరియల్ తీసుకోకుండా వారి వచ్చే సమయానికి వారికి స్పెషల్గా ఒక టేబుల్ 9 చైర్స్ వేసి వాళ్ళ టీం అందరికీ వాళ్ళ మెటీరియల్ వాళ్ళ దగ్గర పెట్టడం జరిగింది. సో టీం డైరెక్ట్గా వాళ్ళకి కేటాయించిన పోలింగ్ స్టేషన్ దగ్గర కూర్చుని వాళ్ళ మెటీరియల్ని చూసుకుంటున్నారు. వీరు కన్సర్న్డ్ పోలింగ్ స్టేషన్స్కి బయలుదేరడానికి మరో గంటలో అందరూ సిద్ధంగా ఉన్నారు. కాకినాడకు సంబంధించి బలగాలను ఎంతవరకు ఉపయోగిస్తున్నాం మనం? అంటే సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఎన్ని ఉన్నాయి మేడం కాకినాడ నియోజకవర్గం? కాకినాడ నియోజకవర్గం టోటల్ 217 పోలింగ్ కేంద్రాలు మనకి 77 లొకేషన్స్లో ఉన్నాయి. అందులో 40 లొకేషన్స్లో ఉన్న 128 పోలింగ్ స్టేషన్స్ని క్రిటికల్గా మనం చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించి డిఎస్పీ గారు 3 or 4 మెంబర్ టీమ్ని ప్రతి క్రిటికల్ పోలింగ్ స్టేషన్ అండ్ లొకేషన్స్కి వారు అలాట్ చేశారు. అలాగే సిబ్బంది ఇక్కడ బయలుదేరేటప్పుడు వాళ్ళ రూట్ బస్ ముందు ఒక మొబైల్ టీం బయలుదేరుతుంది. అలాగే సెక్టార్ ఆఫీసర్, రూట్ ఆఫీసర్ అండ్ బస్సెస్ కూడా బయలుదేరుతాయి. సో పూర్తి సెక్యూరిటీతో మనం పోలింగ్ సిబ్బందిని, మెటీరియల్ని కన్సర్న్డ్ పోలింగ్ స్టేషన్స్కి మనం పంపిస్తున్నాం. మేడం, ఈ వీవీప్యాట్లు కానీ ఈవీఎంలు కానీ ఏదైనా ప్రాబ్లం వస్తే ఎంతసేపట్లో రెక్టిఫై చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు? కాకినాడ సిటీలో ఉంటే 217 పోలింగ్ స్టేషన్స్ని కూడా ఈవీఎం వీవీప్యాట్ రీప్లేస్మెంట్ ఏ చిన్న ప్రాబ్లం, టెక్నికల్ ఇష్యూ వచ్చినా 15 నిమిషాల్లో చేరడానికి ఆ పోలింగ్ స్టేషన్కి స్ట్రైకింగ్ ఫోర్సెస్ అలాగే రిజర్వ్ మెటీరియల్తో సిద్ధంగా ఉన్నాం. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఇది రాజకుమారి ఆర్డీఓ గారు చెప్తున్న దాని ప్రకారంగా 15 నిమిషాల్లోనే ఎక్కడ ప్రాబ్లం వచ్చినప్పటికీ కూడా రెక్టిఫై చేసేలాగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నామని చెప్తున్నారు. ఇక్కడ చూస్తున్నాం, పోలింగ్కి సంబంధించినటువంటి సిబ్బంది అందరూ కూడా తమ సామగ్రితోటి బస్సులు వచ్చినట్టయితే బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇక్కడ తమ సెక్టారు, రూట్కు సంబంధించినటువంటి అందరు కూడా పూర్తిగా ఈ ఎలక్ట్రానిక్ ఈవీఎంలు అలాగే వీవీప్యాట్స్ ఇతర ఎన్నికల సామగ్రితోటి వీళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల పోలింగ్ క్రతువును నిర్వహించేందుకు వీళ్ళందరూ కూడా తమ విధి నిర్వహణను చేసేందుకు గాను వీళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. దాదాపు వీళ్ళు రేపు సాయంత్రం వరకు కూడా తీసుకొచ్చి మళ్ళీ ఈవీఎంలు, వీవీప్యాట్లను ప్రజల యొక్క తీర్పును తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ సబ్మిట్ చేసే వరకు కూడా వీళ్ళు దాదాపు 48 గంటల నుంచి ఒక 55 గంటల వరకు కూడా వీళ్ళు ఈ డ్యూటీని నిర్విరామంగా నిర్వర్తించాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఓవర్ టు స్టూడియో. రాజమండ్రి అర్బన్ నియోజకవర్గంలో పోలింగ్కు సర్వం సిద్ధమైంది. సమస్యాత్మక ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామంటున్న ఎన్నికల రిటర్నింగ్ అధికారి సాయికాంత్ వర్మతో మా ప్రతినిధి రాజబాబు ఫేస్ టు ఫేస్. రాజమండ్రి అర్బన్ నియోజకవర్గానికి సంబంధించి పోలింగ్కు అధికారి యంత్రాంగం సర్వం సిద్ధం చేశారు. ఇప్పటికే ఈవీఎంలు, పోలింగ్ మెటీరియల్ కూడా పంపిణీ చేశారు. అంటే రాజమండ్రి అర్బన్లో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు సజావుగా సాగించే విధంగా కూడా అధికారి యంత్రాంగం కూడా మొత్తం సర్వం సిద్ధం చేసింది. మనతో ఇప్పుడు రాజమండ్రి అర్బన్ నియోజకవర్గానికి సంబంధించి రేపు జరిగే పోలింగ్కు అధికారి యంత్రాంగం ఏ విధమైన ఏర్పాట్లు చేసింది అనేది రిటర్నింగ్ అధికారి సాయికాంత్ వర్మ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరి కొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, అంటే రేపు జరగనున్న పోలింగ్కి సంబంధించి ప్రశాంత వాతావరణంలో జరిగించేందుకు ఏ విధమైన ఏర్పాట్లు చేశారు? రేపు 11వ తారీఖున పోలింగ్ చేయడానికి మేము అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందండి. ప్రతి పోలింగ్ స్టేషన్ దగ్గర కూడా ఓటర్కి అన్ని వస్తువులు ఉండేలాగా షేడ్, షెల్టర్, డ్రింకింగ్ వాటర్, తర్వాత టాయిలెట్స్, తర్వాత పీడబ్ల్యూడీ ఓటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం అని చెప్పి ర్యాంప్, రైలింగ్, తర్వాత ఒక ఎన్ఎస్ఎస్ వాలంటీర్ అలాంగ్ విత్ వీల్ చైర్ని ప్లేస్ చేయడం జరిగింది. అదేవిధంగా సిఓ ఆఫీస్ మరియు జిల్లా ఎన్నికల అధికారి దగ్గర నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ప్రతి పీడబ్ల్యూడీ ఓటర్ని ఐడెంటిఫై చేసి వారిని ఇంటి నుంచి తీసుకొని పోలింగ్ కేంద్రానికి తీసుకొని వచ్చి వాళ్ళ చేత ఓటు వేయించి మళ్ళీ వారిని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందండి. సార్, అంటే అర్బన్ నియోజకవర్గం పరిధిలో మొత్తం ఎంతమంది ఓటర్లు ఉన్నారు? అంటే ఇక్కడ సమస్యాత్మక ప్రాంతాలు ఎన్ని ఉన్నాయి సార్?
రాజమండ్రి సిటీలో 221 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయండి. దాదాపు 2.5 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. 58 క్రిటికల్ అండ్ వల్నరబుల్ లొకేషన్స్ ఉన్నాయి. ఈ 58 లొకేషన్స్లో కూడా లాస్ట్ 1.5-2 months నుంచి పీస్ కమిటీ మీటింగ్స్ కానీ, తర్వాత ఎవరైతే క్రిమినల్ ఇంటిమిడేటర్స్ ఉన్నారో వాళ్ళందరినీ బైండ్ ఓవర్ చేయడం, వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడం లాంటి యాక్టివిటీస్ అన్నీ కూడా టేకప్ చేశాము. అండ్ లాస్ట్ పోలింగ్ డేకి 1 day ముందు సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ దగ్గర నుంచి కూడా ఏరియా సర్వేలెన్స్ అంతా కూడా చేయడం జరుగుతుంది. ప్రతి పోలింగ్ స్టేషన్ లొకేషన్ దగ్గర కూడా సెక్యూరిటీ డిప్లాయ్మెంట్ అడిక్వేట్గా చేసుకున్నాము. సో వీఆర్ కంప్లీట్లీ ప్రిపేర్ టు ఫేస్ ది ఎలక్షన్స్ టుమారో వితౌట్ ఎనీ ప్రాబ్లమ్స్. సార్ అంటే పోలింగ్ కేంద్రాలకు వచ్చే వాటర్లో అంటే ఎన్ని రకాల అంటే ఏ విధమైన ఐడెంటిటీ ప్రూఫ్స్ చూపించాలి సార్? మొత్తం మనకి ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి 11 ఐడి కార్డ్స్ ఉన్నాయండి. ఓటర్ లిస్ట్లో పేరు ఉండటం అనేది ఖచ్చితంగా ఉండాలి. అది ఉన్నప్పుడు వాళ్ళు ఎపిక్ కార్డ్ లేకపోయినా ఆధార్ కార్డ్ కానీ, నరేగా జాబ్ కార్డ్ కానీ ఇలాగ 11 లిస్ట్ ఉన్నాయండి. ఆ 11 లిస్ట్ కూడా ప్రతి పోలింగ్ స్టేషన్ బయట ఏర్పాటు చేయడం జరిగింది. సో వాళ్ళు ఓటర్లు ఈ 11 కార్డులో ఏ ఒక్క కార్డు తీసుకొని వచ్చినా ఐడెంటిటీ ప్రూవ్ చేయడం కోసం సరిపోతుందండి. ఇప్పటివరకు కూడా మనం ఎన్నికల రిటర్నింగ్ అధికారి సాయికాంత్ వర్మతో కూడా మనం మాట్లాడడం జరిగింది. మొత్తానికి చూస్తే కనుక రాజమండ్రి అర్బన్ నియోజకవర్గం పరిధిలో మొత్తం రేపు జరగనున్న పోలింగ్కు అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమయ్యి అక్కడ పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. అన్ని పోలింగ్ కేంద్రాలకి కూడా ఇప్పటికే పోలింగ్కి అవసరమైన మెటీరియల్ కూడా పంపిణీ చేయడం జరిగింది. ఓటర్లు తప్పనిసరిగా తమ ఓటు హక్కును స్వచ్ఛందంగా వచ్చి వినియోగించుకోవాలి. అంటే ప్రభుత్వం ఎన్నికల కమిషన్ 11 రకాల ఐడెంటిటీ కార్డ్స్ను కూడా గుర్తించింది. అవన్నీ కూడా దాంట్లో ఏదైనా సరే ఒకటి పోలింగ్ కేంద్రానికి తీసుకొచ్చి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కూడా ఇక్కడ రిటర్నింగ్ అధికారులు చెప్తున్నారు. మొత్తానికి చూస్తే కనుక రాజమండ్రి అర్బన్ నియోజకవర్గంలో రేపు ఉదయం నుంచి జరగనున్న పోలింగ్కు మొత్తం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది. ఓటర్లు స్వచ్ఛందంగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకునేందుకు కూడా అంతా సిద్ధమైంది. ఇది రాజమండ్రి అర్బన్ నియోజకవర్గానికి సంబంధించి పోలింగ్ ఏర్పాట్లకు సంబంధించిన పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రాజుబాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, రాజమండ్రి. పశ్చిమ గోదావరి జిల్లాలో పోలింగ్కు అంతా సిద్ధమవుతోంది. పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామగ్రిని పంపిణీ చేస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. ఏలూరు సంబంధించి 204 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయండి. మన అసెంబ్లీ, పార్లమెంటు కూడా మేమే సిబ్బందిని, ఈవీఎంస్ని, పోలింగ్ మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది. ముందుగా సిబ్బందికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుగానే అన్నీ కూడా ఒక బ్యాగ్లో కవర్సు అన్నీ కూడా పెట్టేసి ఆయా టేబుల్ దగ్గరే చేస్తున్నాం. ఎవరు కూడా ఇబ్బంది మన దగ్గరికి వచ్చి తోపిస్లాగా అందుకునే కౌంటర్లు కూడా 22 కౌంటర్లు, అలాగే ప్రత్యేక కౌంటర్లు ప్రతి 25 పోలింగ్ స్టేషన్కి ఒక ప్రత్యేక కౌంటర్ ఇచ్చి అన్నీ పెట్టాం. మేము చివరిగా ఈవీఎంస్ ఇవ్వడంతో మనకి ఈ యొక్క ఎలక్షన్ ప్రక్రియ మనకి అందజేయవలసినటువంటి అవుతాయి. తర్వాత వీళ్ళకి రాగానే మనం టిఫిన్ కూడా సర్వ్ చేస్తున్నాం. తర్వాత భోజన ఏర్పాట్లు కూడా చేస్తాం ప్రతి ఒక్కళ్ళకి. సో వీళ్ళకి మనం ముఖ్యంగా మన ఏలూరులో మేము చేసిన ఏర్పాట్ల ప్రకారం ఇప్పుడు వరకు ఏలూరులో ఎటువంటి హింసాత్మక ఘటనలు లేవు. రేపు పోలింగ్ కూడా అదే విధంగా జరపాలనే ఉద్దేశంతో మేము పకడ్బందీగా మన జిల్లా కలెక్టర్ గారు ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారం దీన్ని ఏర్పాట్లు చేసాం. దాంట్లో భాగంగా మనకి ఒక ప్రిసైడింగ్ ఆఫీసరు, 5 పోలింగ్ ఆఫీసర్సు ఉన్నటువంటి మనం ఏర్పాటు చేస్తున్నాం. దాంతో మనకి ఎలక్షన్స్ ప్రశాంతంగా కండక్ట్ చేసుకోవడానికి ఉంటుంది. అదేవిధంగా ఏదైనా ప్రాబ్లం వస్తే ఈవీఎంస్ని కూడా మేము చాలా పకడ్బందీగా 3 రోజులు కష్టపడి మన సిబ్బంది అంతా కూడా దాని ఎక్స్పర్ట్స్ సహాయంతో ఈవీఎంస్ అన్నింటిని కూడా పనిచేసే విధంగా పెట్టుకున్నాం. అందుచేత నేను అనుకోవడం ఏంటంటే ఏలూరు సంబంధించి ఈవీఎంస్ పనితీరు మీద ఎటువంటి గతంలో అనుభవాలన్నీ తీసుకుని మేము మొరాయించడం ఇలాంటి అనేవి పరిగణలో తీసుకుని ఎటువంటి ప్రాబ్లం లేకుండా కూడా ఏర్పాట్లు చేస్తాం. రెండోది సెక్యూరిటీ కూడా మేము వెబ్కాస్టింగ్ ప్రతి దాంట్లోనూ పెట్టించాం. అలాగే వీడియోగ్రఫీ 59 పోలింగ్ స్టేషన్లో పెట్టించాం. తర్వాత మనం ప్రతి సెక్టర్ కింద డివైడ్ చేసి సెక్టర్ ఆఫీసరు, రూట్ ఆఫీసర్ అని వేసాం. ఒక సూపర్వైజర్ ఆఫీసర్ అని కూడా ఆ గ్రూప్ ఆఫ్ పోలింగ్ స్టేషన్ వేసాం. అలాగే బిఎల్ఓ కూడా వాటర్కి కన్ఫ్యూజన్ లేకుండా ఒక ఆల్ఫాబెటికల్గా ఉండే ఒక వాటర్ లిస్ట్తో కూడా, ఎందుకంటే మనం ఒక అప్పారావు అనే అతను సీరియల్ నెంబరు ఎక్కడో 1000 ఉంటుంది అనుకోండి, కానీ ఆల్ఫాబెటికల్గా వాళ్ళది ఫస్ట్ వస్తుంది. అప్పారావు గారు మీ నెంబరు ఫలానా 1000 ఉంది, మీరు అక్కడికి వెళ్ళి ఓటు వేసుకోండి అనే విధంగా ఫెసిలిటేషన్ సెంటర్ కూడా పెట్టాము. మీరు ఏలూరు సంబంధించి మీకు ఎక్కడ సార్ డ్యూటీ వెళ్ళబోతున్నారు? అంటే దాన్ని బట్టి చూస్తే గూగుల్ మ్యాప్ ప్రకారం పోణంగి అని వచ్చింది. మాకు 1+4 ఇచ్చారు. 1+5 అయితే మేము సంతోషపడేవాళ్ళం. ఆ ఏరియాలో ఎక్కువ లిటరేట్స్ ఉండరు.
కాబట్టి మాకు కొంచెం బాధగా ఉంది. మిగతా అరేంజ్మెంట్లన్నీ ఆర్ఓ గారు చాలా బాగా చేశారు. అదొకటే కొంచెం బాధగా ఉంది. 1+4 ఇచ్చారు. అంటే ఎడ్యుకేటెడ్ ఏరియా అయితే లాగెచ్చవచ్చు స్పీడ్గా, అది అంత తక్కువ లిటరసీ అని తెలిసింది. మిగతాదంతా బాగానే ఉంది, అరేంజ్మెంట్లు బాగున్నాయి. అదేవిధంగా మరికొంతమంది సిబ్బంది ఉన్నారు. మీరు చెప్పండి, మీకు ఎక్కడే సరే డ్యూటీ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఎలాంటి చాలా కష్టంగా ఫీల్ అవుతున్నాం అండి. 1700 ఓట్లు ఉన్నాయంట, ఒకే బూత్ ఇచ్చారు. మా సెక్టరల్ ఆఫీసర్ వచ్చి ఇప్పుడే చెప్పారు 1700 మంది ఉన్నారమ్మా, చెయ్యి అని. ఎలా చేస్తాం సార్, మేము 2 బూతులు ఉండాలి కదా. 1200 పైబడిన వాళ్ళకి మళ్ళీ యాక్సిలరీ బూత్ కూడా ఏర్పాటు చేస్తారు. చేయట్లేదంటండి. రాత్రి లాస్ట్ మినిట్ వరకు ట్రై చేసామన్నారు, అవలేదంట, వద్దన్నారని. సింగిల్ బూత్ 1700 మంది, ఎలా చేయాలో నాకు టెన్షన్ వచ్చేస్తుందండి. మీరు చెప్పండి, మీరు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, లేకపోతే ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? మీరు డ్యూటీ చేయడానికి ఏ విధంగా ఉంది? డ్యూటీ చేయడానికి ఉత్సాహంగానే వచ్చామండి. తప్పదు కదా, బాధ్యతగా ఉత్సాహంగా చేద్దామనే వచ్చాం. అయితే కొంచెం వాతావరణం వేడిగా ఉండడం వల్ల విపరీతమైన చెమటలు అవి పడుతున్నాయి. తొందరగా మా పోలింగ్ బూత్కి పంపించేస్తే మేము అక్కడ వర్క్ చేసుకోవడానికి అదంతా బాగుంటుందని మా అభిప్రాయం. ఈ మహిళా పోలీస్ సిబ్బంది చెప్తున్నది, మాకైతే డ్యూటీ చేయడానికి చాలా ఉత్సాహంగా ఉన్నామని చెప్తున్నారు. అదేవిధంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, అయితే అది కూడా పెద్ద కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్తున్నారు. ముఖ్యంగా ఒక పోలింగ్ కేంద్రంలోని 1200 మించి పైబడి ఉన్న పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. వాటిలో కొన్ని చోట్ల 1700 ఓట్లు కూడా ఉన్నాయి. అప్పుడు మేము ఆ 1700 ఓట్లకు సంబంధించి మేము ఇబ్బంది పడే అవకాశం ఉందని చెప్పేసి కొంతమంది మహిళా సిబ్బంది చెప్తున్నారు. మొత్తం మీద అయితే మనం చూస్తున్నాము, ఇక్కడ బాగానే ఉద్యోగులందరూ బాగానే పనిచేయడానికి సిద్ధమవుతున్నట్లుగా మనకి తెలుస్తుంది. ఉద్యోగులందరూ మహిళా ఉద్యోగులకు కావచ్చు, లేకపోతే ఇతర ఉద్యోగులకు కావచ్చు, మొత్తం అంతా ఉత్సాహంగానే ఉన్నట్లుగా మనకి తెలుస్తుంది. మొత్తం మీద మనం ఏలూరు లోక్సభ, అదేవిధంగా ఏలూరు అసెంబ్లీ సంబంధించి ఇక్కడ 24 కౌంటర్లు ఏర్పాటు చేస్తారు. మరి అదనంగా 5 కౌంటర్లు కూడా ఏర్పాటు చేస్తారు. వీరందరికీ కొద్దిసేపట్లోని ఎన్నికల సామాగ్రిని ఈవీఎంలను డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఏర్పాటు చేసినట్టుగా మనకు తెలుస్తుంది. వీడియో జర్నలిస్ట్ వెంకటేశ్వర రాంబాబు, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, ఏలూరు. మంగళగిరి నిర్మల కాన్వెంట్లో పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏర్పాటు చేశారు. రేపు పోలింగ్ కు ఇక్కడి నుంచి అన్ని బూత్లకు ఈవీఎంలు, ఇతర సామగ్రిని తరలిస్తున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో పోలింగ్ ఏర్పాట్లకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సత్య అందిస్తారు. మంగళగిరి నియోజకవర్గం రాష్ట్రంలోనే అత్యంత కీలకంగా మారింది. ముఖ్యంగా మంత్రి నారా లోకేష్ కావచ్చు, గతంలో ఎమ్మెల్యేగా ఉన్న ఆళ్ల రామకృష్ణారెడ్డి కావచ్చు, అనేక మంది చాలా కీలకమైన వ్యక్తులు ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో ఈ నియోజకవర్గంపై రాష్ట్రం మొత్తం దృష్టి ఉంది. అయితే ప్రస్తుతం మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఇక్కడ తహసీల్దార్ గారు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారో ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మంగళగిరి నియోజకవర్గంలో మొత్తం డిస్ట్రిబ్యూషన్ ఎలా జరుగుతుంది? డిస్ట్రిబ్యూషన్ ప్రాసెస్ కంప్లీట్ కావడానికి ఎంత టైం పడుతుంది? అదేవిధంగా ఈవీఎంలు ఎక్కడైనా మొరాయిస్తే ఎలాంటి చర్యలు తీసుకుంటారు? డిస్ట్రిబ్యూషన్ ఇక్కడ నిర్మలా హై స్కూల్ ఆత్మకూరులో జరుగుతుందండి. ఈ క్యాంపస్లో దీని దాదాపు ప్రిసైడింగ్ ఆఫీసర్సు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్సు, అదర్ పోలింగ్ ఆఫీసర్సు, రిజర్వ్లో ఉన్నవాళ్ళు, మా రిసెప్షన్, మా డిస్ట్రిబ్యూషన్ సిబ్బంది అందరూ కలిపి 2,500 మంది పైగా సిబ్బందిని నియోగించడం జరిగింది. ఈ మొత్తం కూడా డిస్ట్రిబ్యూషన్ ప్రాసెస్, పౌలింగ్ మెటీరియల్ అంతా వాళ్ళకి అప్పచెప్పడం అది అయిపోయి మధ్యాహ్నం 2-3 కల్లా కూడా అందరూ కూడా వాళ్ళకి రెస్పెక్టివ్ పోలింగ్ స్టేషన్ చేరుతారు. అదేవిధంగా దీనికి 278 పోలీస్ స్టేషన్లకు గాను ప్రతి స్టేషన్ కూడా 278 × 2, ఒక అసెంబ్లీకి ఒకటి, పార్లమెంట్కి ఒకటి యూనిట్లు ఆ విధంగా అప్పచెప్పడం జరుగుతుంది. ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లం ఉన్న చోట మా దగ్గర ఆల్రెడీ సఫిషియెంట్గా రిజర్వ్ ఉన్నాయి, రిజర్వ్లో ఈవీఎంలు, వాటిని నియోగించి మేము సమర్థవంతంగా. ఇన్ కేసు ఎక్కడైనా ఈవీఎం సమస్య వస్తే రిజర్వ్ ఈవీఎంలతో దాన్ని ఫిలప్ చేయడానికి ఎంత టైం తీసుకుంటారు? షార్టెస్ట్ పీరియడ్ అండి. మాకు సెక్టార్ ఆఫీసర్స్ ఉన్నారు. ప్రతి సెక్టార్ ఆఫీసర్స్ కూడా మేము రిజర్వ్డ్ ఈవెంట్స్ వాళ్ళకి చేతిలో ఉంటుంది. సో మాకున్నటువంటివి కూడా కాంపాక్ట్గా ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళ సెక్టార్ ఆఫీసర్స్ 20 మినిట్స్ లోపే ఇమీడియట్గా దాన్ని రీప్లేస్ చేయగలిగేటువంటి పొజిషన్లో ఉన్నాము. ఈవీఎం డిస్ట్రిబ్యూషన్ అయిపోయిన తర్వాత ఆఫీసర్స్ అందరూ కన్సర్న్ బూత్స్కి వెళ్ళిపోయిన తర్వాత రేపు ఉదయం ఎన్నికల ప్రక్రియ ఎన్ని గంటలకి ఎగ్జాక్ట్లీ స్టార్ట్ అవుతుంది? ముందుగా ఏదో మాక్ పోలింగ్ వేస్తారు కదా, ఆ మాక్ పోలింగ్ ఎంత టైం తీసుకుంటారు? మామూలుగా పోలింగ్ 7 గంటలకు మొదలవుతుందండి. మాక్ పోల్ వచ్చేటప్పటికి ఉదయం 5:30కే మొదలు పెట్టమన్నారు, సైమల్టేనియస్ ఎలక్షన్స్ కాబట్టి 90 నిమిషాల ముందే మాక్ పోల్ స్టార్ట్ అవుతుంది. అంటే ఉదయం 5:30కే మాక్ పోల్ మొదలవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. మొత్తం మీద తీసుకుంటే కనుక ఇక్కడి నుంచే మొత్తం మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించిన ఈవీఎం డిస్ట్రిబ్యూషన్ అంతా కొనసాగుతుందని చెప్తున్నారు. మనం చూడొచ్చు ఇక్కడ సాధారణ ఎన్నికలకు సంబంధించి 2019 87 మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం కౌంటర్ నెంబర్ 10, 9, 8 ఈ విధంగా ఎక్కడికక్కడ కౌంటర్లు ఏర్పాటు చేసి ఎవరైతే అధికారులు ఉంటారో ఆ కన్సర్న్ బూత్లో ఎన్నికలు నిర్వహించే అధికారులకు ఇక్కడ సిట్టింగ్ కోసం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళందరూ
అందరినీ కూడా వాళ్ళ స్థానాల్లో కూర్చున్న తర్వాత వాళ్లకు ఎటువంటి ఎన్నికల ప్రక్రియ సజావుగా జరగడానికి తీసుకోవాల్సిన చర్యలు ఏంటి అనే విషయాన్ని ఇక్కడి నుంచి వివరిస్తారు మంగళగిరి తహసీల్దార్ గారు. అదేవిధంగా వివరించిన తర్వాత వాళ్లకు ఈవీఎంలు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ నుంచి బస్సులు ప్రత్యేకంగా మనం చూసేంతకుముందు బస్సుల్లో ఆయా పోలింగ్ బూత్లకు వాళ్ళని తరలిస్తారు. రేపు ఉదయం 5:30కే మాక్ పోలింగ్ ప్రారంభమవుతుంది. 5:30 నుంచి గంటన్నర పాటు మార్క్ పోలింగ్ తర్వాత వాస్తవంగా జరిగేటువంటి పోలింగ్ ప్రక్రియను ప్రారంభిస్తారని చెబుతున్నారు. మేడికొండూరు మండలం నుంచి మేము వచ్చామండి. ఇక్కడ పీఓ ఏపీఓలుగా పనిచేయడానికి మేడికొండూరు మండలంలో ఉన్నటువంటి టీచర్స్ మొత్తాన్ని ఇక్కడికి అలాట్ చేయడం జరిగింది. పీఓ ఏపీఓగా ఇక్కడ కౌంటర్స్ ఒక 16 కౌంటర్స్ ఓపెన్ చేశారు. ఒక్కొక్క కౌంటర్కి దాదాపు ఒక 10 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అక్కడ మెటీరియల్ ఇస్తారు. ఇప్పుడైతే మీకు ఆల్రెడీ మా ఆర్డర్స్కి డీకోడ్ చేసేసి ఏ పోలింగ్ స్టేషన్ అలాట్ చేసింది వాళ్ళు చెప్తారు. ఇప్పుడు దాన్ని బట్టి ఇక్కడ చేస్తారు. ఇక్కడ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా త్వరితంగా ఎంఆర్ఓ గారు ఆధ్వర్యంలో చేస్తున్నారు. ఇక్కడ టిఫిన్ అరేంజ్మెంట్స్, భోజన అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేస్తున్నారు. మధ్యాహ్నానికి భోజనం చేసుకొని అందరం కూడా మళ్ళీ పోలింగ్ పార్టీస్ మొత్తం కూడా విత్ మొబైల్ పార్టీతో మేము అందరం కూడా పోలింగ్ స్టేషన్స్కి సాయంత్రకాలం చేరుతాం. అక్కడి నుంచి ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. మరోజు ఎర్లీ మార్నింగ్ మాక్ పోలింగ్ చేసుకొని పోలింగ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మొత్తం మీద పోలింగ్ ప్రక్రియ సజావుగా జరగడానికి అవసరమైనటువంటి అన్ని చర్యలు తీసుకుంటున్నారని ఇక్కడ పోలింగ్ అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ అరుణ్తో సత్య, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, మంగళగిరి.